Welcome back, all of you. Day 11. Today we are going to discuss about the mathematics. ఈ మ్యాథమెటిక్స్లో మనం సెట్స్ అనే కాన్సెప్ట్ని చూసుకుందాం. సో ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయితే మనకి ఓవరాల్ నెంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? సో ఈరోజు దీన్ని కంప్లీట్ చేసుకుందాం విత్ ప్రీవియస్ బిట్స్ ఆల్సో. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఇప్పుడు మనకి సెట్ అంటే ఏంటంటే ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్ ఈజ్ నోన్ యాజ్ సెట్ అన్నమాట. ఇప్పుడు సెట్ అనే దాన్ని మనం యూజువల్గా ఏబిసి అనే క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఏ లెటర్స్? క్యాపిటల్ లెటర్స్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏమంటామంటే మనం వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఐడియాస్, రైట్? అంటే ఇప్పుడు శాంపిల్కి ఒక కలెక్షన్ తీసుకుందాం, సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అన్నాను నేను. ఈవెన్ నెంబర్ అంటే ఈ సెట్ మొత్తంలో కూడా ఏముంటాయి? ఈవెన్ నెంబర్స్ మాత్రం ఉంటాయి, రైట్? సో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా కామన్ ఫీచర్స్ ఉంటాయి. సో సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్ అనగానే 2 టేబుల్లో పోయేవి 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. క్లియర్? సో వీటిని మనం సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అన్నాం. లేదు, ఇంకొక ఐడియా రాసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఓవెల్స్. సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నమాట. సెట్ ఆఫ్ ఓవెల్స్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటిని మనం సెట్ ఆఫ్ ఓవెల్స్ అంటామన్నమాట. ఐడియా ఉంటాయి కదా ఓవెల్స్ మనకి. ఓకే, సో సెట్ ఎలా రాయాలో ఐడియా ఉంది కదా మీకు. సో ఇప్పుడు అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ ఆఫ్ అ సెట్. ఇప్పుడు ఒక సెట్ ఉందండి మనకి, క్యాపిటల్ ఏ అనే సెట్ ఉంది. అందులో ఏ, బి, సి, డి ఇవి ఉన్నాయి. సో ఏవైతే ఆబ్జెక్ట్స్ సెట్ లోపల ఉన్నాయో, రైట్, వాటిని మనం ఎలిమెంట్స్ అని అంటాం. లోపల ఉన్న వాటిని ఏమంటాం మనం? ఎలిమెంట్స్ అని అంటాం. కీప్ దట్ ఇన్ మైండ్. ఎలిమెంట్స్ దట్ ఆర్ బిలాంగ్స్ టు ద సెట్, రైట్? సో వాటిని మనం స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేసుకుంటాం, లోపల ఉన్న లెటర్స్ని. సో ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి, సి, డి అనే 4 లెటర్లు రాసామండి, రైట్? ఇప్పుడు ఒకవేళ ఆ ఎలిమెంట్స్ ఏ అనేది దీనికి సంబంధించింది, ఏ సెట్కి సంబంధించింది కదా, ఏ బిలాంగ్స్ టు ఏ అంటాం, రైట్? అంటే ఈ సింబల్ వాడతాం. ఈ సింబల్ని మనం బిలాంగ్స్ టు అంటాం. ఏ సింబల్ ఇది? బిలాంగ్స్ టు, రైట్? ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఏమో ఈ ఉంది. ఈ అనేది సెట్లో లేదు కదా, లేదు కాబట్టి మనం ఇక్కడ సింబల్ ఇలా పెడతాం, డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అంటే ఏ సెట్లో ఇది లేదు అని అర్థం. బట్ ఏ సెట్లో ఇది ఉంది, ఏ సెట్లో ఇది ఉంది. క్లియర్? నెక్స్ట్ రోస్టర్ ఫామ్ అమ్మ. రోస్టర్ ఫామ్ అంటే ఇప్పుడు శాంపిల్కి ఏ ఈజ్ ఈక్వల్ టు AEIOU అనే నెంబర్స్ ఉన్నాయి. సో ఈ నెంబర్స్ని మనం రోస్టర్ ఫామ్లో రాయాలనుకోండి, ఎక్స్ అని వేసుకుంటాం, ఈ కొలన్ సింబల్ వేసుకుంటాం, XH దట్ అన్నమాట, XH దట్. అప్పుడు ఈ ఎక్స్ అనేది దేనికి సంబంధించింది? వీటన్నిటిని మనం ఎక్స్ అనుకున్నాం అన్నమాట, ఒక్కొక్కదాన్ని. సో ఇవి వేటికి సంబంధించినవి? ఎక్స్ బిలాంగ్స్ టు ఓవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఆల్ ది ఓవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అంటాం. అప్పుడు ఏమైపోతుందంటే మనకు ఐడియా వస్తుంది అన్నమాట, ఈ సెట్లో ఏముంటాయి అనేది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాస్తే మనకు సరిపోతుంది, అలా రాసుకుంటాం. ఓకేనా? క్లియర్?
క్షమించాలి, రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. సో ఇందాక నేను రోస్టర్ ఫామ్ అంటే ఇప్పుడు ఇదే AEIOU, దీన్ని రోస్టర్ ఫామ్ అంటారు. దీన్ని ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇదే వెల్ ఇన్ ఆల్ఫాబెట్, రైట్. సో దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. క్షమించాలి, ఇందాక పొరపాటు పడ్డాను నేను. ఓకేనా. నెక్స్ట్ నల్ సెట్కి వెళ్తాం మనం. ఏ సెట్ ఇది? నల్ సెట్ అమ్మా. ఇప్పుడు ఈ నల్ సెట్ అంటే ఏంటి? ఈ నల్ సెట్లో ఎటువంటి ఎలిమెంట్ ఉండవు, ఖాళీ సెట్ ఉంటుంది అన్నమాట. ఖాళీ సెట్ ఉంటుంది. ఈ సెట్ని మనం నల్ సెట్ అంటాం, ఇలా అంటాం అన్నమాట, రైట్. దీన్ని ఎంటీ సెట్ అంటాం. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 100 అనుకోండి. 1 కన్నా తక్కువ ఏమైనా నెంబర్స్ ఉన్నాయా అంటే లేవు కదా. సో కాబట్టి ఇట్ బికమ్స్ అ నల్ సెట్ అన్నమాట, రైట్. నెక్స్ట్ ఫైనైట్ సెట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్ అండి. ఏంటి? ఫైనైట్ సెట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్ అంటారు. ఫైనైట్ సెట్ అంటే ఫైనైట్, అందులో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మనం కౌంట్ చేయగలం. 1 2 3 4 కౌంట్ చేస్తున్నాం అంటే కౌంట్ చేయగలిగితే దాన్ని మనం ఫైనైట్ సెట్ అంటాం. ఒకవేళ కౌంట్ చేయలేని నెంబర్లు ఉన్నాయనుకోండి, 3 4 అండ్ సో ఆన్ ఇలా వచ్చేసింది అనుకోండి, ఈ సెట్స్ ఆర్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం. క్లియర్? సో నెక్స్ట్ కార్డినల్ నెంబర్ అని ఉంటుంది. కార్డినల్ నెంబర్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కార్డినల్ నెంబర్ను ఇప్పుడు ఏ సెట్ ఉందండి, ఈ సెట్లో AEIOU ఉంది, రైట్. సో కార్డినల్ నెంబర్ని మనం ఏమంటామంటే n ఆఫ్ A అని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. n ఆఫ్ A. ఇప్పుడు ఈ కార్డినల్ నెంబర్ అంటే టోటల్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసి రాయడమే. n ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 5. ఎందుకు? ఇందులో 5 ఉన్నాయి కాబట్టి 5, రైట్. నెక్స్ట్ యూనివర్సల్ సెట్ అంట. యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ mu ఆర్ U అమ్మ, రైట్. యూనివర్సల్ సెట్ మ్యాక్సిమం మనకి రెక్టాంగిల్స్ ఉంటాయి అన్నమాట. ఇట్ రిప్రజెంటెడ్ బై rectangles. We'll discuss about this much later. B is equal to AB. ఇలా ఉన్నాయి, రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు A is subset of B అంటాం, రైట్. ఇందులో ఏమేమి ఉన్నాయి మనకి? A belongs to A and A belongs to B, రెండిట్లోనూ ఉంది కదా. సో సబ్సెట్ అంటాం అన్నమాట ఇక్కడ. నల్ సెట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఎంప్టీ సెట్. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్ ఉంటాయి. ఈక్వల్ సెట్స్ అన్నమాట. ఈక్వల్ సెట్స్ అంటే ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో బీలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్. అలా ఉంటే దాన్ని మనం ఈక్వల్ సెట్స్ అని అంటాం. సో A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 అండ్ B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3. సో ఇందులో కూడా ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఈక్వల్ సెట్ అంటాం. క్లియర్? ఈక్వల్ సెట్స్. అప్పుడు A సబ్సెట్ B అవుతుంది, అప్పుడు B సబ్సెట్ A అవుతుంది అన్నమాట. అంటే ఏలో ఉన్నాయని బీలో ఉన్నాయి, బీలో ఉన్నాయని ఏలో ఉన్నాయని చెప్పడం కోసం ఇలా ఓపెన్ చేస్తాం. ఇప్పుడు రెండు ఫైనల్ చేసి రెండు సబ్సెట్లు అయిపోతే అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు B అని రాస్తాం అన్నమాట. క్లియర్? సో ఇప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ డాష్ అంటాడు. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ డాష్. తెలుసు కదా మీకు, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దాంతో అదే సబ్సెట్ అవుతుంది. A ఈజ్ ఈక్వల్ టు ABC, రైట్. ఇప్పుడు వేరే ఏ ఈక్వల్ లేవనుకోండి, A బిలాంగ్స్ టు A అంటే A ఈజ్ సబ్సెట్ ఏమాట.
రైట్, దానికి అదే సబ్సెట్ అవుతుంది కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బాగా నచ్చిన డయాగ్రామ్స్ ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ అండి. సో దీన్ని మనం వెన్ యూలర్ డయాగ్రామ్స్ అంటాం, వెన్ యూలర్ డయాగ్రామ్స్. బట్ వెన్యులర్ డయాగ్రామ్స్ని మనం షార్ట్కట్లో వెన్ డయాగ్రామ్స్ అంటున్నాం. ఓకే, సో ఈ వెన్ డయాగ్రామ్స్ మ్యాక్సిమం ఎలా రిప్రజెంట్ చేస్తాయంటే రెక్టాంగిల్స్, ఓవెల్స్, రైట్, దీస్ కైండ్ ఆఫ్ ఓవెల్స్ అండ్ ఫైనలీ సర్కిల్స్. మనకి మ్యాక్సిమం సర్కిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం, రైట్. If you go to the higher standards, you will get these also, right? We'll discuss about this later. So let's move on. First with union of sets. Union అంటే రెండు కలిపేయడమే కదా. A is equal to 1 2 3 and B is equal to ABC. రెండు సెట్లు ఉన్నాయి, A సెట్ అండ్ B సెట్. రెండు సెట్లు యూనియన్ చేయమన్నారు. యూనియన్ A యూనియన్ B అని అడిగాడు. యూనియన్ అంటే కలిపేయాలి. సో A యూనియన్ B is equal to set of 1 2 3 ABC అంటే మొత్తం కలిపి రాసేసాం అనుకోండి, దాన్ని మనం A యూనియన్ B అంటాం అన్నమాట. సో దీనికి మనం షేడెడ్ లైన్స్ కొట్టుకోవాలి, రైట్. ఇలా షేడెడ్ లైన్స్ కొడితే మనం ఫైనల్ చేయొచ్చు యూనియన్ సెట్ అనేది. సో ఈ షేడెడ్ రీజియన్ని మనం A యూనియన్ B అంటాం, అంటే మొత్తం కలిపేసాం కదా, సో అందుకు యూనియన్ అవుతుంది. ఇప్పుడు యూనియన్ కాకుండా ఇంటర్సెక్షన్ అని ఇచ్చాడు అనుకోండి, ఏమి ఇచ్చాడు ఇప్పుడు? ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న వాటిని మనం ఇంటర్సెక్షన్ అంటాం. A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3, B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2, రైట్, 1 4 5 అనుకోండి. ఒకటి మాత్రమే కామన్గా ఉంది కదా రెండిట్లోని. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఏం చేస్తాం, ఏదైతే కామన్గా ఉందో దాన్ని మాత్రమే రాస్తాం మనం 1, రైట్, ఇంటర్సెక్షన్. ఏదైతే కామన్ ఉందో దాన్ని ఇక్కడ రాస్తాం అన్నమాట, రైట్. సో దాన్ని మాత్రం మనం షేడ్ చేస్తాం. ఆ షేడ్ చేసిన రీజియన్ని మనం ఏమంటామంటే A ఇంటర్సెక్షన్ B అని అంటాం, రైట్. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగాని. సో దట్ ఈస్ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్ అండి. డిస్జాయింట్ సెట్స్ సెట్లో A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ B ఈజ్ ఈక్వల్ టు ABC. రెండిట్లో కామన్గా ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సో ఇలా కామన్గా లేని సెట్స్ని మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. అంటే వీటికి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి నల్ సెట్ రావాలి. సో వీటి యొక్క డయాగ్రామ్ ఎలా రాస్తాం మనం? A 1 2 3 B ABC ఇలా రాసేసి వదిలేస్తాం అంతే. సో రెండు కలపమాట, రైట్. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటాం మనం. డిఫరెన్స్ అంటే ఏంటి? మైనస్ చేయాలి. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ చేస్తే A సెట్ 1 2 3 4, B సెట్ 3 4 5, 4 5 6. సో డిఫరెన్స్ చూద్దాం మనం. సో డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ A అనేది ఇప్పుడు మనకి 1 3 5 7 9 అని ఉందండి. B అనేదేమో 2 5 7 10 ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే A మైనస్ B చేసేటప్పుడు ఏ సెట్లో B సెట్లో కామన్గా ఉన్నాయేమో చూడండి. 5 7 కామన్గా ఉన్నాయి రాయకుండా ఏ సెట్లో మాత్రమే ఉన్నాయి ఏమున్నాయి చెప్పండి? 1 3 9 అవి మాత్రం రాస్తాం. సో అదే A మైనస్ B అవుతుంది, రైట్. ఇప్పుడు దీన్ని వెన్ డయాగ్రామ్స్లో చూపించినప్పుడు ఏ సెట్ని మాత్రం కొడతాం, అంటే కామన్గా ఉన్నాయి రాయట్లేదు కదా మనం. సో అందుకు ఏ సెట్ని మాత్రమే ఇలా గీతలు కొట్టుకుంటాం అన్నమాట. సో అదే A మైనస్ B డయాగ్రామ్ అవుతుంది అన్నమాట. ఓకే, అలా కాదు, A ఈజ్ సబ్సెట్ B అని ఇచ్చాడు,
సో దాన్ని ఇప్పుడు వెన్ డయాగ్రామ్లో చూపించమన్నాడు అనుకోండి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఇలా చూపించాలి, రైట్. సో అలా కాకుండా బి సబ్సెట్ ఏ అని ఇచ్చాడు అనుకోండి, సబ్సెట్, ఓకే, సబ్సెట్ ఇలా పెట్టాలి. సో బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ ఇలా రిప్రజెంట్ చేస్తాం. క్లియర్? సో ఇప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూద్దాం. ఏ అనేది బికి సబ్సెట్ అయింది అనుకోండి, అండ్ బి అనేది సికి సబ్సెట్ అయితే అప్పుడు ఏ సి కూడా సబ్సెట్లు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఏ అనేది బికి సబ్సెట్, బి అనేది సికి సబ్సెట్ అయితే ఏ సి కూడా సబ్సెట్లు అవుతాయి. పై సెట్ ఉంది కదా, అంటే అందులో ఏ సెట్లో ఉండవు, ఈజ్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ప్రతి సెట్కి కూడా ఇది సబ్సెట్ అవుతుంది అన్నమాట, ఈజ్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. సో కార్డినల్ నెంబర్ ఆఫ్ పై సెట్ ఈజ్ 0. పై సెట్ యొక్క కార్డినల్ నెంబర్ ఎంత అవుతుంది? 0. యా, ఓకే. సో నెక్స్ట్ ఇంకొక రూల్ చూద్దాం. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. బి అనేది ఏకి సబ్సెట్ అయ్యింది అనుకోండి, ఏ యూనియన్ బి చేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళీ ఏ వస్తుంది, రైట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మళ్ళీ మనకి బి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బి అనేది ఏకి సబ్సెట్ అయితే ఏ యూనియన్ బి చేస్తే ఏ వస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే బి వస్తుంది. క్లియర్? సో సెట్ థియరీని చెప్పింది ఎవరో తెలుసా? జార్జ్ సెంటర్, రైట్. సో ఇప్పుడు మన దగ్గర ఏ బి అనే రెండు సెట్స్ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అవుతుంది. ఇది అందులో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో ఇందులో కూడా అవే ఎలిమెంట్స్ ఉంటాయి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ, ఇది కూడా అవుతుంది. రెండింటిని ఎలా ఇంటర్సెక్షన్ చేసినా వచ్చే ఆన్సర్స్ మాత్రం సేమ్ వస్తూ ఉంటాయి, రైట్. నెక్స్ట్ ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏకి పైతో యూనియన్ చేస్తే అంటే సబ్సెట్ కదా, నల్ సెట్ కదా. ఏ ఇంటర్సెక్షన్ పై చేస్తే మనకి పై వస్తుందండి. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం కదా, ఏవీ లేవు కాబట్టి పై సెట్ వచ్చేస్తుంది. కాకపోతే ఏకి యూనియన్ చేస్తే ఏ వస్తుంది, ఏకి ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ తిరిగి పై వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ సెట్స్ రెండు ఉన్నాయనుకోండి, ఇవి రెండు కూడా ఏ సెట్స్ అవుతాయి? డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. డిస్జాయింట్ అంటే తెలుసు కదా మీకు, కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, పక్క పక్కన రాసుకోవాలి మనం డయాగ్రామ్ వేసినప్పుడు, రైట్. అండ్ ఏ మైనస్ బి కానీ ఏ బి మైనస్ ఏ కానీ మూడు సెట్లు ఇచ్చి పెన్ డయాగ్రామ్ వేయడం అనుకుని మూడు కూడా డిస్జాయింట్ సెట్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి ఇది కూడా, రైట్. మ్యూచువల్లీ డిస్జాయింట్ సెట్స్ అన్నమాట. అండ్ ఆల్సో యూ నీడ్ టు రిమెంబర్ ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి ఎటువంటి సంబంధం లేదు, రైట్. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఫార్ములా ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ ఉంది కాబట్టి ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఫార్ములా ఇది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇప్పుడు మనం రూల్స్ అయిపోయినాయి, ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. క్లియర్? లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 8, 16 అనే నెంబర్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని మనోడు ఏమన్నాడంటే ఇది రోస్టర్ ఫామ్, సో దీన్ని ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో రాయండి అని అడిగాడు అనమాట. సో దీన్ని కొంచెం మోడిఫై చేసుకుందాం మనం. సో 2 పవర్ 1 రాసుకోవచ్చు, 4 పవర్ అంటే 2 పవర్ 2 రాసుకోవచ్చు, 2 పవర్ 3 రాసుకోవచ్చు, అండ్ 2 పవర్ 4 తీసుకోవచ్చు. క్లియర్? సో దీన్ని ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x అనుకుంటాం, సచ్ దట్
ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 6 అలా ఉన్నట్టు 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి న్యాచురల్ నెంబర్స్, రైట్. కాకపోతే ఎక్స్ వాల్యూ ఎక్కడ దాకా ఉంది, 4 వరకు మాత్రం ఉంది. ఎక్స్ ఇస్ లెస్ దాన్ 5 అని రాస్తాం, రైట్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అది చూస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఆ సెటిల్ అయ్యి మనకు గుర్తుంటే సరిపోతుంది అన్నమాట. క్లియర్. సో ఇంకొకటి చూద్దాం ఒకసారి. ఈసారి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24. దెన్ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ కనుక్కోండి అని అడిగాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 24 ఏ టేబుల్లో పోతుందో చూడండి. 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో 12 టైమ్స్, 3 టేబుల్లో 7 3 24, 4 టేబుల్లో 7 3 21 కదా, 8 3 24 అనుకుంటా. 4 టేబుల్లో 4 6 24, 6 టేబుల్లో 6 4 8 3 12 2 24 1. సో ఇన్ని ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? ఎన్ ఆఫ్ ఏ అంటే కార్డినల్ నెంబర్. సో 1 2 3 4 5 6 7 8. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8. సో టోటల్ నెంబర్స్ ఇన్ సెట్ని మనం ఎన్ ఆఫ్ ఏ అంటాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఒక సెట్ ఇచ్చాడు. మళ్ళీ రోస్టర్ ఫామ్లో ఇచ్చాడు. 1/2, 1/4, 1/8, 1/16, 1/32 ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. సో వీటిని ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో రాయమన్నాడు. సెట్ బిల్డర్ ఫామ్లో రాయమన్నాడు అనమాట. ఎలా రాస్తారు? సో ఏ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం రాసుకుంటే 2/1 2 స్క్వేర్ 16 2/3 2/4 2/5 వరకు ఉంది. ఆల్రెడీ ఇందాక రాసాను కదా మనం, అలాగే రాసేయడమే. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2n అండి. ఎన్ అనేది న్యాచురల్ నెంబర్స్తో సమానం, బట్ ఎన్ వాల్యూ అనేది 6 కన్నా తక్కువ. అంటే ఇక్కడ 5 వరకు ఉన్నాయి కదా, అందుకు 6 కన్నా తక్కువ రాసాం అన్నమాట. ఓకే. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అనే నెంబర్స్ ఇచ్చాడు. అయితే దీనికి ఉన్న సబ్సెట్స్ అన్ని రాయండి అన్నాడు. రైట్ ఆల్ ది సబ్సెట్స్ ఆఫ్ ఏ అన్నాడు అనమాట. ఏకు ఉండే సబ్సెట్స్ అన్ని రాయాలి. ఎలా రాస్తాం సబ్సెట్స్? పై సెట్ ఈజ్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. సెట్ ఆఫ్ ఎక్స్ ఒకసారి రాయొచ్చు, సెట్ ఆఫ్ వై ఒకసారి రాయొచ్చు, ఇవన్నీ కూడా సబ్సెట్స్ అయిపోతాయి. జెడ్ ఒకసారి రాయొచ్చు, ఎక్స్ వై ఒకసారి రాయొచ్చు, వై జెడ్ ఒకసారి రాయొచ్చు, జెడ్ ఎక్స్ ఒకసారి రాయొచ్చు, అండ్ ఫైనలీ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్ అన్నాం, అది కూడా రాయొచ్చు. సో 1 2 3 4 5 6 7 8 సబ్సెట్స్ ఉన్నాయి మొత్తం దీనికి. సో ఎలా రాసిన ఐడియా ఉంది కదా మీకు ఇప్పుడు. సో జాగ్రత్తగా చూసుకోండి అన్నమాట. క్లియర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 9 27 81. దీన్ని ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. ఎక్స్ సచ్ దాట్ 3 3/2 3/3 3/4. x is equal to 3/n and n is less than or equal to 4. లేకపోతే less than 5 అని డైరెక్ట్ రాసేసుకోవచ్చు ప్రశాంతంగా. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్కి ఒక ఎగ్జాంపుల్ రాయండి అన్నాడు. ఫైనైట్ అంటే ఏంటి? కౌంట్ చేయగలిగిన వాటిని మనం ఫైనైట్ సెట్స్ అంటాం. 1 2 3 ఇది ఒక ఫైనైట్ సెట్ అండి. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఇన్ఫైనైట్ సెట్ కౌంట్ చేయలేము, అంటే లాస్ట్ నెంబర్ ఏదో మనకు తెలియదు, అలా పోతూనే ఉంటుంది. దీన్ని మనకి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి పెద్దది ఇచ్చాడు. ఇప్పుడు చాలా జాగ్రత్త చూసినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏ సెట్ అన్నాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అన్నమాట. రైట్. సో ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే 2 3 5 7 అవుతాయి.
ఓకే, b ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పాజిటివ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. సో పాజిటివ్ నెంబర్స్ రాస్తాం, బట్ ఆడ్ నెంబర్స్ రాయాలి. 1 3 5 7 9. 10 లోపల ఉన్నాడు కదా, అందుకు 1 3 5 7 9. ఇప్పుడు క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఏ ఇంటర్సెక్షన్ బి రాయండి అన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి. క్లియర్? సో ఏలో బిలో ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఏమేమి ఉన్నాయో చూడండి. 5 3 7, రైట్? 7 ఇవి మాత్రం కామన్గా ఉన్నాయి కదా. ఓకే, ఏవైతే కామన్గా ఉన్నాయో అవే మనకి సెట్లోకి వస్తాయి అన్నమాట. ఏమొస్తాయి? 5 3 7, 3 5 7 రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో సెకండ్ ఏమడిగాడు? బి మైనస్ ఏ అన్నాడండి. బి మైనస్ ఏ అన్నప్పుడు రెండుగా కామన్గా ఉన్నాయి కూడా వేసుకోండి, 3 కూడా కొట్టేయండి. బట్ బిలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ మాత్రం రాయండి, 1 9. అదే ఏ మైనస్ బి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ మాత్రం రాస్తాం, రైట్? సో 1 9. క్లారిటీ ఉంది కదా మీకు? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ నెంబర్ ఇచ్చాడు, 1 4 9 16 25 అనే నెంబర్ ఇచ్చాడండి. వీటిని ఇప్పుడు ఎందులో రాయాలి? మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇవి స్క్వేర్సే కదా, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ సచ్ దట్ ఎక్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 రాయొచ్చు, లేదా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 6 రాసేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 5 అనే నెంబర్స్ ఇచ్చాడండి, రైట్? బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 4 5 6 ఇచ్చాడండి. అయితే ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోండి అని అడుగుతున్నాడండి. ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలంటే, సో రెండిట్లోనూ కామన్గా ఏమున్నాయో చూడండి. 5 కనిపించింది నాకు, అండ్ 3 కూడా ఉంది, 3 5. సో ఏవైతే కామన్గా ఉన్నాయో అవి మాత్రమే ఇంటర్సెక్షన్ బికి రాయొచ్చు అనమాట, 3 5 కదా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? రిప్రజెంట్ ఏ ఇంటర్సెక్షన్ బి త్రూ వెన్ డయాగ్రామ్స్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ని వెన్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేయమన్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏమి ఇచ్చాడు? 1 4 6 9 10, 1 4 6 9 10. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ లెస్ దాన్ 5. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ లెస్ దాన్ 5 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమేమి ఉన్నాయి? 1 స్క్వేర్, రైట్? 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. క్లియర్? ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతున్నాయి. ఇప్పుడు వీడు ఏ ఇంటర్సెక్షన్ బిని వెన్ డయాగ్రామ్ చేయమన్నాడు, రైట్? ఇప్పుడు ఏం చేస్తామంటే వెన్ డయాగ్రామ్ చేసేటప్పుడు రెండు తీసుకుంటాం. సో రెండిట్లో కామన్గా ఏమున్నాయి చూడండి. 4 ఈజ్ కామన్ అండ్ 9 ఈజ్ కామన్ కదా. సో కామన్గా ఉన్న రెండింటిని ఈ మధ్యలో రాస్తాం, అండ్ 1 కూడా ఉంది కదా, 1 4 9 ఈ మధ్యలో రాస్తాం. మిగిలిపోయిన నెంబర్స్, ఇది ఏ సెట్, ఇది బి సెట్ అవుతుందండి. ఏలో మిగిలిపోయిన ఏమున్నాయి? 6 10 మిగిలింది. మరి బిలో మిగిలిపోయింది ఏముంది? 16 ఒకటే మిగిలింది, రైట్? ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది? మధ్యలో ఉన్న నెంబర్స్ అవుతాయి, 1 4 9, రైట్? సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇన్ ఎ నెంబర్ 9. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 13 అని ఇచ్చాడు. రైట్ సెట్ ఏ ఇన్ ది రోస్టర్ ఫామ్. ఏ ఈజ్ ఈక్వల్ టు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏ టేబుల్స్లో అయినా పోతాయి. సో 1 ఈజ్ నైదర్ కాంపోజిట్ నార్ ప్రైమ్. 2 అనేది ప్రైమ్ నెంబర్, ఎందుకంటే 2 ఆ టేబుల్లో పోతుంది తప్ప వేరే టేబుల్లో పోదు. 3 కూడా ప్రైమ్ నెంబర్. 4 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 6 7 ప్రైమ్, 8 కాంపోజిట్, 9 కాంపోజిట్, 10 కాంపోజిట్, 11 ప్రైమ్ నెంబర్ అండ్ 12 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్. సో 13కి లెస్ దాన్ ప్రైమ్ అన్నాడు కాబట్టి ఇవి.
సో దీనికి ఎన్ ఆఫ్ ఏ అడిగాడు అనుకోండి, ఎంత అవుతుంది మొత్తం? ఎన్ ఆఫ్ ఏ అంటే కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 మాట, 6, దట్స్ ఇట్. క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 1/4, 1/9, 1/16, 1/25 ఇలా నెంబర్స్ ఉన్నాయి. దెన్ రైట్ ఏ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్లో రాయండి అని అడిగాడు. సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి దీన్ని. సో దీన్ని ఒకసారి జాగ్రత్తగా చూస్తే 1/1 రాసుకోవచ్చు. దీన్ని 1 స్క్వేర్ అనుకోండి, 1/2 స్క్వేర్ అనుకోండి, 1/3 స్క్వేర్, 1/4 స్క్వేర్, 1/5 స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు కదా దీన్ని, సెట్ని. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్. 1/n స్క్వేర్ కింద ఉంది కదా. సో n అనేది న్యాచురల్ నెంబర్స్ అవుతాయి, ఓకే. బట్ n ఈజ్ లెస్ దాన్ 5, 5 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి లెస్ దాన్ 5 రాసుకుంటాం. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇంకా రకరకాల ప్రీవియస్ బిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, విల్ డిస్కస్ అబౌట్ దోస్ లేటర్.